ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 30వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 30వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. కోరుకున్న విధంగా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావటం, అన్నింటా మీదే పై చేయిగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో ఎంతో తెలివితేటలతో మీ ప్రవర్తన అయితే ఉంటుందండి. అంటే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉండటం, ఆదాయ మార్గాలు పెరగటం, ఆదాయం చక్కగా రెట్టింపు అవ్వటం, అన్ని విధాలుగా శుభ ఫలితాలను అయితే తీసుకువస్తుందండి. రెండు చేతుల సంపాదించుకునే అవకాశం అయితే మీకు ఉండబోతుంది. ఆర్థికంగా అంటే డబ్బు పరంగా ఏవేవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటం కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏదైతే లాభాలు కానీ లేదా మీరు గతంలో పెట్టుబడులు పెట్టి వాటి తాలూకా లావాదేవీలను జరపలేకపోయినా అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. సంపాదన పెరిగే అవకాశము అందరికీ ఉండబోతుందండి. సంపాదన పెరగడమే కాకుండా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ, అటువంటి వాటి జోలికి అసలు వెళ్లకుండా ఉండటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు మీ యొక్క మాట తీరుతో కానీ మీ యొక్క మెలకువలను ప్రదర్శిస్తూ కానీ అన్ని విషయాలలో విజయాలను అయితే పొందగలుగుతారండి. అయితే బ్యాంకు లావాదేవీలు కానీ, వ్యవహారాలు కానీ, వ్యక్తిగత వ్యవహారాలు కానీ ఇట్లాంటివి ఏవైనా జరిపినప్పుడు మాత్రం కొంతవరకు ఆలోచనాత్మక నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఎవరైనా తెలియని కొత్త వ్యక్తులకి మీ వ్యవహారాలను అప్పచెప్పడం కానీ, తెలియని కొత్త వ్యక్తులకి మీ యొక్క లావాదేవీలను వారికి తెలియచేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అంటే తెలియని వారికి మీ యొక్క లోటుపాట్లను కానీ మీ యొక్క రహస్యాలను కానీ తెలియచేయకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అటువంటి విధంగా ఏదైనా వ్యవహరించాల్సి వస్తే అక్కడి నుంచి తప్పుకోవటం కానీ, మీ మెలకువలను ప్రదర్శిస్తూ వారి మాట దాటవేయటం కానీ ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక దూర ప్రయాణాలను కూడా కొంతవరకు చేయవలసి వస్తున్న అవకాశం అయితే ఉంటుందండి. అయితే అటువంటి సమయంలో ఎవరినైనా తోడుగా వెంటబెట్టుకు వెళ్ళటం కానీ లేదా ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో ముందంజలో ఉండగలుగుతారు. ఆ ఏకాగ్రత కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ దానిపైన మీరు ధ్యాస పెట్టగలుగుతారు. ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా మీరు చక్కగా ఏకాగ్రతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా అన్నింటా కూడా విజయాలను అయితే పొందగలుగుతారండి. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకు తెలియకుండా రానున్న రోజుల్లో కూడా చక్కటి విజయాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కొంతవరకు మాట మంచి జరపటం కానీ, వారితో కొంత సమయం కేటాయించుకోవటం కానీ, ఈరోజు మీకు ఎంత పనులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయాన్ని కేటాయించుకునే అవకాశాన్ని కూడా మీరు ఏర్పరచుకోగలుగుతారండి. కుటుంబ సభ్యుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాటి నిర్వహణ విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, లేదా ఆలోచనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం కానీ, వాటిని అమలుపరచడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీకు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఈరోజు మీరు లేదనకుండా సహాయాన్ని కూడా చేసే అవకాశం మీకు లభిస్తుందండి. అంటే మీకు చేతనైనంతలో మీరు చక్కటి సహాయాన్ని అయితే మీరు చేయగలుగుతారండి.
ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారితో కలిసి చర్చించటం, వారు అన్ని విధాలుగా మీకు సహకరించటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం, మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. సకాలంలో మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి శుభకరమైన విధంగా దైవ సహాయంతో మీరు ఈ రోజున ఎంతో ఆనందంగా ముందుకు నడిపించగలుగుతారండి. మీ బాధ్యతల నిర్వహణలో ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు రెట్టింపైన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. మానసికంగా దృఢత్వాన్ని కూడా కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా మీ స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారు, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శిస్తూ మీదైన శైలిలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టుకుంటూ వెళ్ళి లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. కొంతవరకు మీ పనిలో పనిభారం, ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు రానున్నాయండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపార విస్తరణ జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ గట్టి పోటీతత్వంతో వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా మీరు కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులను సకాలంలో పూర్తి చేసుకొని మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ రోజును ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో, మీ స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ కొంతవరకు సమయాన్ని కూడా గడపటం, వారు అన్ని విషయాలలో కూడా మీకు సహాయ సహకారాలు అందించడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిలో భారం అనిపించినప్పటికీ కూడా మీ పనిని అంతటిని మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపారస్తులైన మహిళలకు కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీ వ్యాపారంలో చక్కటి లాభాలను చూడగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ మీదైన శైలిలో మీరు కోరుకున్న విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే
వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు అన్ని విధాలుగా కూడా వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ గౌరవప్రదమైన స్థానంలో మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని అమలుపరుస్తూ చక్కటి రోజుగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అయితే నిర్ణయాలను తీసుకునే ముందు మీ పెద్దల సమక్షంలో తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మీకు సలహాలు, సూచనలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభప్రదమైన ఫలితాలను పొందుతూ ఎంతో సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్నింటా కూడా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. అన్ని విధాల శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.